హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవిఎస్ కిచెన్ డైరీస్. ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా క్యాప్సికంతో మసాలా కర్రీ చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి నేను చూపించే ప్రాసెస్లో చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే తొందరగా అయిపోతుంది. ఇంట్లో కూడా అందరికీ నచ్చుతుంది. ఈ కర్రీని రైస్, చపాతీ, రోటీ, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. బగారా రైస్, పలావ్‌లోకి ఇంకా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా క్యాప్సికమ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లీలను వేసుకొని బాగా దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ కొబ్బరిని ఇలా సన్నగా కట్ చేసుకొని వీటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను తీసుకొని వీటిని కూడా బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని వీటిని లైట్‌గా ఫ్రై చేసి చల్లారటానికి ఒక బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెంతులను చాలా తక్కువగా వేసుకోవాలి, లేకపోతే కర్రీ చేదవుతుంది. తర్వాత అదే ప్యాన్‌లోకి కొద్దిగా నూనె వేసుకొని, ఒక పెద్ద సైజు ఆనియన్‌ని ఇలా సన్నగా కట్ చేసుకొని, వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని చల్లారటానికి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, కొబ్బెర, నువ్వులు, అలాగే ధనియాలు, జీలకర్ర మొత్తం వేసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని అందులోకి వేయించుకొని చల్లార్చుకున్న ఆనియన్ కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్‌లా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పావు కేజీ క్యాప్సికమ్‌ను తీసుకొని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా కట్ చేసుకొని లోపలి విత్తనాలు మొత్తం తీసేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా వేడైన తర్వాత ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు క్యాప్సికమ్‌ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ క్యాప్సికమ్‌ను వేడైన నూనెలో వేసుకొని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా వీటిని వేయించుకోవాలి. ఇవి చాలా తొందరగానే ఉడికిపోతాయి. ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 2 నిమిషాలు నూనెలో వీటిని బాగా వేయించుకోవాలి. ఒకసారి వీటిని కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికిస్తే క్యాప్సికమ్ చాలా తొందరగా 2 నిమిషాల్లో ఉడికిపోతుంది. ఇలా నూనెలో ఉడికించిన క్యాప్సికమ్‌ను తీసి ఒక బౌల్‌లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. క్యాప్సికమ్‌ను మరీ మెత్తగా ఉడికించకూడదు. 80% వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఎందుకంటే ఈ క్యాప్సికమ్ మళ్ళీ మసాలాలో ఉడకాలి కాబట్టి 80% వరకు ఉడికిస్తే సరిపోతుంది. ఈ క్యాప్సికమ్‌ను తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్‌లోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలాను కూడా ఈ నూనెలోకి వేసుకోవాలి. ఈ మసాలా మొత్తం కూడా నూనెలో వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో పాటు ఈ మసాలా కూడా నూనెలో బాగా వేగే వరకు ఒక నిమిషం పాటు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాకి ఉప్పు, కారం, పసుపు బాగా పట్టే విధంగా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత అడుగంటకుండా కలుపుకొని ఇందులోకి మన గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలి. మిక్సీ జార్‌లోకి నీళ్లు తీసుకొని మిక్సీ జారులో మిగిలిపోయిన మసాలాతో పాటు నీళ్లను ఇందులోకి వేసుకోవాలి. నీళ్లు వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఈ మసాలా మొత్తం కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించి పెట్టుకున్న మసాలాలోకి మనం ముందుగా 80% వరకు ఉడికించి పెట్టుకున్న క్యాప్సికమ్‌ని కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు
ఉడికించాలి. ఈ మసాలా మొత్తం క్యాప్సికంలోకి వెళ్ళి క్యాప్సికం కాస్త ఉడికిన తర్వాత మూత తీసి చూస్తే నూనె ఇలా పైకి తేలాలి. నూనె ఇలా పైకి వచ్చిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండును ముందుగానే నానబెట్టి ఇలా పులుసు తీసి పెట్టుకోవాలి. దానిని కొద్దిగా వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక్క నిమిషం పాటు మగ్గిస్తే సరిపోతుంది. ఒక్క నిమిషం ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒకసారి కలుపుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. ఇలా చాలా తొందరగా అయిపోయే ఈ కర్రీ ఎంతో టేస్టీగా ఉంటుంది. బగారా రైస్, పలావ్‌లోకి సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. అలాగే చపాతీ, పుల్కాల్లోకి కూడా చాలా బావుంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.